మిస్ వరల్డ్ పోటీలపై ఇంగ్లాండ్ కంటెస్టెంట్ ని ఇబ్బందులకు గురిచేశారని ఫహీం ఖురేషీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పై తప్పుడు వార్తలు రాస్తున్నారని రాజేంద్రనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. తెలుగు స్క్రైబ్ గౌతమ్ గౌడ్ మరో యూట్యూబర్ వసీం ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్సియు భూముల విషయంలోనూ తెలుగు స్క్రైబ్ ఛానల్పై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు గౌతమ్ కు నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే తెలుగు స్క్రైబ్ ఛానల్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని దాన్ని బీఆర్ఎస్ కు చెందిన వాళ్లు నడిపిస్తారని గౌతమ్ చెబుతున్నారు. మరో యూట్యూబర్ వసీం తప్పుడు వార్త రాసినందుకు క్షమాపణలు కోరారు. నా పేరు గౌతమ్. ఇప్పుడే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కి నన్ను తీసుకొచ్చారు. తెలుగు స్క్రైబ్ లో ఫహీం ఖురేషీ గారి పైన అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మిస్ వరల్డ్ పైన ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి దానికి ఏదో కంప్లైంట్ వచ్చిందంట. సో వాళ్ళు నన్ను తీసుకురావడం జరిగింది. తెలుగు స్క్రైబ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నడుపుతారు. నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రీవియస్ గా కూడా గచ్చిబౌలి పిఎస్ లో హెచ్సియు ఇష్యూలో తెలుగు స్క్రైబ్ పైన కేసు అవుతే అప్పుడు నాకు సేమ్ 41 నోటీస్ ఇచ్చారు. అప్పుడు కూడా నేను వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను కంప్లైంట్ చేశాను, నోటీస్కి చెప్పాను వాళ్ళకి క్లియర్గా ఇది నాకు ఎలాంటి సంబంధం లేదు దీంతో అని చెప్పి. సో వాళ్ళు మళ్ళీ నాకు నోటీస్ ఇచ్చి ఫర్దర్గా ఏమైనా ఉంటే రావాలని చెప్పారు. ఓకే అని చెప్పి నేను వచ్చేసాను. ఇప్పుడు కూడా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. DS न्यूज का एडिटर इन चीफ हूँ. आज 4 बजे मेरे से कुछ गलत पोस्ट हुआ. वो पोस्ट में ये लिखा गया था कि हमारा जो मिस वर्ल्ड का कंपटीशन चल रहा था, उस कंपटीशन में जो मिस इंग्लैंड थी उनके साथ हमारे अनिल कुमार यादव और फहीम खु़रेशी साहब बदतमीजी करे बोल के मैं बिना किसी जांच पड़ताल के बिना किसी उसके मैं ये पोस्ट कर दिया था, जिसके लिए मैं हमारे फहीम खु़रेशी साहब और अनिल कुमार यादव से तहे दिल से माफ़ी मांगता हूं. और मेरे तरफ से उनके फॉलोअर्स को भी जो ठेस पहुंची इसके लिए भी मैं गलती मानता हूं और माफ़ी मांगता हूं, जिसके लिए आज मुझे राजेंद्र नगर पुलिस स्टेशन पूछताछ के लिए बुलाया गया है और मेरे ऊपर एक मामला दर्ज किया गया है और इसकी इंक्वायरी चल रही है. और मैं सभी से ये हमारे चैनल से जो गलती हुई आज के बाद में बगैर जांच पड़ताल करे के बगैर इंक्वायरी करे के अब से पोस्ट नहीं करूंगा और मैं मीडिया के जो भी रूल्स दिए गए उसका